మేడం, వెరీ వెరీ సారీ మేడం. మా ఫ్యామిలీలో ఎవరికి దొంగతనం అలవాట్లేదు. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో వద్దొద్దు మేడం. వాడు కొంచెం అల్లరి చేస్తాడే తప్ప దొంగతనం లాంటి అలవాటు మీ నాన్న చూడు, ఆయన బ్యాంక్ మేనేజర్. నీకోసం ఎంతమంది కాళ్ళ వెళ్ళపడతారు. నువ్వు అసలు మాట వినవా? ఎన్ని స్కూల్స్ అని మార్చాలి? పరువు తీస్తూనే ఉంటావా? నువ్వు అసలు మారవా? అసలు మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు? చూడండి, ఏ హోంవర్క్ చేయలేదు. కొంతమంది పిల్లలు బాగా చదువుతారు, అల్లరి చేస్తారు. కానీ మీ అమ్మాయి అల్లరి మాత్రమే చేస్తోంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వరకు చూద్దాం. బాగా స్కోర్ చేస్తే ఓకే, లేదా టీసీ ఇచ్చి పంపించేస్తాం. ఇలా సైలెంట్ గా ఉంటే ఎంత బాగుంటుంది. వాడిని అలా బాదుతున్నా వాళ్ళ మిస్ ప్రిన్సిపల్ చూస్తూనే ఉన్నారు. నాకు ఆ ప్రిన్సిపల్ మీద కోపమే. ఓవిడ టేబుల్ మీద నాకు ఇష్టమైన వస్తువు ఏదైనా ఉంటే కొట్టేద్దామని చూశాను, మిస్ అయింది. కానీ దివ్య కర్ణ, నన్ను ఉద్యోగం రిజైన్ చేసేయమంటావా? పోనీ 24 గంటలు ఇంట్లోనే ఉండి వాడిని చూసుకుంటాను. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. అందరూ నన్ను నాటీ బాయ్ అని అంటున్నారు. పైగా అమ్మ నాన్న కొడుతున్నారు. మిస్ తిడుతోంది, పనిష్మెంట్ ఇస్తోంది. నేనింకెప్పుడు అస్సలు పిచ్చి పనులు చెయ్యను. ఇది నేను చెప్తుంటే కూడా ఎవ్వరూ నమ్మట్లేదు. ప్రామిస్. ఇంట్లో ఉండే నువ్వే కదా తన్ని చూసుకోవాలి. ఆఫీస్కి వెళ్తూ నేను తన్ని చూసుకోగలనా? పుస్తకాలు పట్టి చదివించచ్చుగా. ఇంట్లో ఏం చేస్తున్నావు? తను స్కూల్కి వెళ్ళాక మిగతా టైం అంతా నిద్రపోతున్నావు. ఇది కష్టమా నీకు? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ రాలేదో అంతే. కావాలంటే రేపు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం. దీన్ని డిస్కాల్క్లియా అంటాం మేము. ఓ 2 months ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఏ విషయం ఖచ్చితంగా చెప్పగలం. కొత్త కొత్త పేర్లు పెట్టి ఎక్స్రే, ఈసీజీ, స్కాన్ అంటూ బిల్డప్లు ఇచ్చి నిల్ 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 అని రాసి డబ్బులు గుంజి మనల్నే భయపెట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. హీఈస్ నాట్ హైపర్ యాక్టివ్, హీఈస్ యాక్టివ్. హైపర్ యాక్టివిటీకి ఓవర్ యాక్టివిటీకి చాలా తేడా ఉంది. డోంట్ వరీ, పర్వాలేదమ్మా. ఇప్పుడు మా అందరికి ఊళ్ళో ఆడుకోవడానికి చాలా చోటు ఉండేది. కొండ, కోన, చెట్టు, చేమలు ఉండేవి. కొలను, చెరువులు ఉండేవి. ఇప్పుడు 750 square feet లో పిల్లల్ని బంధించి అల్లరి చేస్తున్నాడు అంటే వాళ్ళేం చేస్తారు? పాపం, వాడిలా చురుగ్గా ఉన్నాడని సంతోషపడాలి. ఈ వయసులో పిల్లలంతే. నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదానివి. ఈ మాత్రం దానికి కౌన్సిలింగ్ ఎందుకు? మాత్రలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లే వస్తాయి. స్కూల్లో కష్టపడకుండా పాఠాలు నేర్పాలని అది ఉంది ఇది ఉందని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నువ్వేం పట్టించుకోవద్దు. ఏమైంది విద్య? కుట్టనంటే ఫోన్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అని వాటితోనే ఏడు. రేపటి నుంచి నువ్వు దాన్ని చదివించు. లేదురా, జస్ట్ ఫోన్. ఐల్ కాల్ యు బ్యాక్. ఓకే, బై బై. విద్యా.